హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. స్టాక్ మార్కెట్ లో కొన్ని కంపెనీస్ మార్కెట్ క్యాప్ కంటే కూడా వాటి ఆర్డర్ బుక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ అండ్ హెవీ ఇంజనీరింగ్ వంటి లాంగ్ ప్రాజెక్ట్ సైకిల్స్ ఉన్న సెక్టర్స్ లో ఇది కామన్ అన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మార్కెట్ క్యాప్ కంటే కూడా ఆర్డర్ బుక్ వాల్యూ ఎక్కువగా ఉన్న కంపెనీస్ ఏంటో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటంటే ఎన్సీసీ లిమిటెడ్ అండి. ఇండియాలో లీడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నమాట. నేషన్స్ డెవలప్మెంట్ ల్యాండ్స్కేప్ లో కీ ప్లేయర్ గా ఎస్టాబ్లిష్ అయింది. బిల్డింగ్స్, రోడ్స్, వాటర్ ప్రాజెక్ట్స్ అండ్ పవర్ వంటి డైవర్సిఫై పోర్ట్ఫోలియోతో 3 decades కి పైగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ లో క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఈ కంపెనీ. అండ్ కంపెనీ ఆర్డర్ బుక్ లో అయితే ఇంప్రెసివ్ గ్రోత్ ఉందండి. ఫైనాన్షియల్ 2024 లో 57,536 crores కి రీచ్ అయిందన్నమాట. ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అనేది 15% ఉందండి. అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ అనేది జస్ట్ 21,083 crores మాత్రమే ఉంది. ఓన్లీ ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ 27,283 crores ఆర్డర్స్ రిసీవ్ చేసుకుందండి. ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే గ్రోత్ అనేది 5% ఉందన్నమాట. రీసెంట్ ఆర్డర్స్ లో 3 స్మార్ట్ మీటర్స్ ప్రాజెక్ట్స్ వాల్యూ అనేది 8,080 crores రావడం జరిగిందండి. ఎన్సీసీ న్యూ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిందన్నమాట. అలాగే గోరేగావ్ నుండి ముంబైలోని ములుంద్ వరకు ట్విన్ టన్నల్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఎన్సీసీ సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్ అనేది విన్ అయిందన్నమాట. టోటల్ ప్రాజెక్ట్ వాల్యూ అనేది 6,335 crores. ఇందులో ఎన్సీసీ షేరింగ్ అనేది 3,231 crores అండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 21,083 crores ఉందండి. ROCE 22.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.4%, ఫేస్ వాల్యూ 2 rupees ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 22% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 11.4% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 23.6%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 43% ఉంది. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ 344 ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 336 ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ 39.3 ఉంటే స్టాక్ పిఈ 28.8 ఉంది. సో పిఈ రేషియో వైజ్, ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ ఎన్సీసీ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అనమాట. ఇంతకు ముందు నేను చాలా వీడియోస్ లో ఎన్సీసీ గురించి చెప్పడం జరిగింది. ప్రెసెంట్ ఈ కమిషన్ 336 rupees 50 paisa దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కమిషన్ 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 90% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 167% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండి. ఇది సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఈపీసీ ప్రాజెక్ట్స్ లో స్పెషలైజేషన్ ఉన్న ఇండియాలో లీడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ అన్నమాట. 4 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ కంపెనీకి. మెట్రో సిస్టమ్స్, ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్, రోడ్స్, వాటర్ ప్రాజెక్ట్స్ అండ్ సివిల్ కన్స్ట్రక్షన్స్ లో కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందండి. కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 31st March 2024 కి 21,011 crores స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అయితే రిపోర్ట్ చేసిందండి. అయితే కంపెనీ మార్కెట్ క్యాప్ మాత్రం 6,513 crores మాత్రమే ఉందన్నమాట. ముంబైలోని గోరేగావ్ ములంద్ లింక్ రోడ్ ప్రాజెక్ట్స్ కోసం 3,088 crores కాంట్రాక్ట్ ఉంది. అలాగే చెన్నై ఎలివేటెడ్ కారిడార్స్ కోసం 3,570 crores ప్రాజెక్ట్ కూడా రీసెంట్ నోటబుల్ విన్స్ లో ఉందన్నమాట. కంపెనీ ఆర్డర్ బుక్ లో మెట్రో ప్రాజెక్ట్స్, ఎలివేటెడ్ కారిడార్స్, ఫ్లైఓవర్స్, రోడ్స్ అండ్ అదర్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అనే ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,513 crores అండి. ROCE 18.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.2%, ఫేస్ వాల్యూ 5 rupees ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 593 crores ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 46.6% ఉంది. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 16.9%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 10.5% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26% ఉందన్నమాట. ఇండస్ట్రీ పిఈ 22.8 ఉంటే స్టాక్ పిఈ 19.8 ఉంది. సో పిఈ రేషియో వైపు చూస్తే జే కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్. ప్రెసెంట్ ఈ కంపెనీ 864 rupees దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 49% అండ్ 1 year లో 184% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అండి. ఇండియాలో లీడింగ్ ఇంటిగ్రేటెడ్ ఈపీసీ కంపెనీ అన్నమాట. ఇది రోడ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో స్పెషలైజేషన్ ఉంది. 28 years పాటు ట్రాక్ రికార్డ్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ లో కంపెనీ కీ ప్లేయర్ గా ఎస్టాబ్లిష్ అయిందండి. జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ హైవేస్, బ్రిడ్జెస్, రైల్వేస్, మెట్రోస్, టన్నల్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుందన్నమాట. కంపెనీ ఆర్డర్ బుక్ అనేది March 31st 2024 కి 21,126 crores స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అయితే రిపోర్ట్ చేసిందండి. కంపెనీ మార్కెట్ క్యాప్ అనేది 17,332 crores మాత్రమే ఉందన్నమాట. అండ్ కంపెనీ ఆర్డర్ బుక్ లో 78% రోడ్ ప్రాజెక్ట్స్, 9% హైడ్రో ప్రాజెక్ట్స్ అండ్ మిగిలినవి ఎంఎంఎల్పి, టన్నెల్స్, ట్రాన్స్మిషన్, రైల్వే అండ్ మెట్రో అండ్ రూఫ్ వేలు ఉన్నాయండి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 17,332 crores ఉందండి. ROCE 17% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.7% ఉందన్నమాట. అండ్ ఫేస్ వాల్యూ 5 rupees ఉంది. అండ్ కంపెనీకి డెట్ 3,817 crores ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 74.7% ఉంటే
ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 0.76%, డిఏ షేర్ హోల్డింగ్ 20.6% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 3.90% మాత్రమే ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ కనుక మీరు చూస్తే 22.8 ఉంటే స్టాక్ పిఈ అనేది 15.9 మాత్రమే ఉందండి. అండ్ మోర్ ఓవర్ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 2266 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 1791 రూపీస్ మాత్రమే ఉందన్నమాట. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా, ఇండస్ట్రీ పిఈ వైజ్ చూసినా కూడా ఏంటంటే జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1790 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 59%, అలాగే 1 ఇయర్ పిఏలో 34% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హెచ్జి ఇన్ఫ్రా ఇంజనీరింగ్ అండి. ఇది కూడా ఇండియాలో లీడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ అన్నమాట. 22 years ఆఫ్ లెగసీ ఉంది. హెచ్జి ఇన్ఫ్రా హైవేస్, రైల్వేస్, మెట్రోస్ అండ్ సోలార్ పవర్ తో సహా వేరియస్ సెగ్మెంట్ లో ఉన్న ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 31st March 2024 కి 12,434 crores రిపోర్ట్ చేసిందండి. ఈ ఆర్డర్ బుక్ డిఫరెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ లో వెల్ డైవర్సిఫైడ్ గా ఉందన్నమాట. రోడ్ ప్రాజెక్ట్స్ లో 68.2%, రైల్వేస్ అండ్ మెట్రో ప్రాజెక్ట్స్ లో 21.3% అండ్ సోలార్ ప్రాజెక్ట్స్ లో 10.5% ఉందండి. అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ అనేది 11,091 crores ఉందండి. చెన్నై తిరుపతి ప్యాకేజ్ 2 ప్రాజెక్ట్ కోసం 760 crores కాంట్రాక్ట్, అలాగే రాజస్థాన్ లోని సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం 1307 crores రీసెంట్ ఆర్డర్ విన్స్ లో ఉన్నాయండి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 11,091 crores అండి. ROCE 24.1%, రిటర్న్ ఈక్విటీ 24%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉందన్నమాట. కంపెనీకి డెట్ 1,513 crores ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 74.5% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 12.5%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.68%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 11.3% ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ 22.8 ఉంటే స్టాక్ పిఈ 21.1 ఉంది. సో పిఈ రేషియో వైజ్ హెచ్జి ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ అండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1700 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో అయితే 96% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year పిఏలో 93% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ ఇర్కాన్ ఇంటర్నేషనల్ అండి. ఇర్కాన్ ఇంటర్నేషనల్ కంపెనీ అనేది ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో స్పెషలైజేషన్ ఉంది కంపెనీకి. 29,405 మార్కెట్ క్యాప్ తో ఇర్కాన్ డొమెస్టికల్లీ అలాగే ఇంటర్నేషనల్ రైల్వే అండ్ హైవే ప్రాజెక్ట్స్ లో కీ ప్లేయర్ గా మారిందండి. కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 31st March 2024 కి 27,208 crores రిపోర్ట్ చేసిందండి. లాస్ట్ ఫ్యూ డేస్ లో స్టాక్ ప్రైస్ పెరగడంతో మార్కెట్ క్యాప్ అనేది పెరిగిందనమాట. కంపెనీ ఆర్డర్ బుక్ లో 77.8% అనేవి రైల్వేస్ కి, అలాగే 21.9% హైవేస్, అలాగే రిమైనింగ్ సెక్టర్ లో 0.3% ఉన్నాయండి. జియోగ్రాఫికల్లీ 90.8% ఆర్డర్స్ అనేవి డొమెస్టిక్ ఆర్డర్స్ ఉన్నాయి, అండ్ 9.2% అనేవి ఇంటర్నేషనల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 29,405 crores అండి. ROCE 18.5%, రిటర్న్ ఈక్విటీ 16.8%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 65.2% ఉంది, అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 28.7%, డిఏ షేర్ హోల్డింగ్ 1.31%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.58% ఉంది. అండ్ కంపెనీకి డేట్ 2,570 crores ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 314 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 73%, అలాగే 1 year లో అయితే 281% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ పటేల్ ఇంజనీరింగ్ అండి. ఇది లీడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ అనమాట. 70 years ఆఫ్ లెగసీ ఉంది. పటేల్ ఇంజనీరింగ్ హైడ్రో పవర్, టన్నెల్స్, ఇరిగేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ తో సహా వేరియస్ సెగ్మెంట్ లో ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ గా చాలా లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా ఈ కంపెనీ అనేది కంప్లీట్ చేసిందండి. కంపెనీ ఆర్డర్ బుక్ అనేది రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం 18,631 crores ఉందండి. అయితే కంపెనీ మార్కెట్ క్యాప్ మాత్రం 5,351 crores మాత్రమే ఉందన్నమాట. కంపెనీ ఆర్డర్స్ లో హైడ్రో పవర్స్, టన్నెల్స్ అలాగే రోడ్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. రీసెంట్ మంత్ లో కంపెనీ చాలా న్యూ ఆర్డర్స్ అయితే రిసీవ్ చేసుకుంది. అందులో అరుణాచల్ ప్రదేశ్ లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కోసం 1,275 crores కాంట్రాక్ట్, అండ్ ఆంధ్రప్రదేశ్ లోని నెక్కల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం 1,251 crores ఆర్డర్స్ అయితే గెలుచుకుందనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,351 crores అండి. ROCE 13.9%, రిటర్న్ ఈక్విటీ 7.34% ఉంది, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. కంపెనీకి డెట్ 1,970 crores ఉందన్నమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 36.1% ఉంది, డిఐ షేర్ హోల్డింగ్ 6.38 ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 8.47 ఉంది, అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 44.6% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 63 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 months లో 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 year లో 70% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
అండ్ ఇంకో కంపెనీ ఏంటంటే క్యాప్సెట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అండి. ఇండియన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నమాట. హై రైజ్ బిల్డింగ్స్ అలాగే లార్జ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో స్పెషలైజేషన్ ఉంది ఈ కంపెనీకి. ఇది 2012 లో ఎస్టాబ్లిష్ అయిందండి. కంపెనీ ఇన్నోవేటివ్ టెక్నిక్స్ కి అలాగే క్వాలిటీ ఎగ్జిక్యూషన్ కి టైమ్లీ డెలివరీకి ఫేమస్ అండి. రెసిడెన్షియల్, కమర్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సెక్టర్స్ లో డైవర్స్ పోర్ట్ఫోలియో కూడా ఉందన్నమాట. కంపెనీ ఆర్డర్ బుక్ లేటెస్ట్ అవైలబుల్ డేటా ప్రకారం 9,000 crores ఉందండి. అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ అనేది జస్ట్ 2,461 crores మాత్రమే ఉందన్నమాట. రీసెంట్ నోటబుల్ ప్రాజెక్ట్స్ లో ముంబైలోని టాప్ డెవలపర్స్ లలో ఒకరి కోసం 4,000 crores హోమ్ డెవలప్మెంట్, అలాగే 1,500 crores వర్త్ అయిన బెంగళూరు కమర్షియల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఢిల్లీ ఎన్సీఆర్ లో 800 crores వర్త్ అయిన హాస్పిటల్ ప్రాజెక్ట్ ని కూడా రీసెంట్ గా కంప్లీట్ చేసిందన్నమాట. అలాగే 2,000 crores గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,461 crores ఉందండి. ROCE 16% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.33% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ కంపెనీ డెట్ జస్ట్ 329 crores మాత్రమే ఉందన్నమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 31.7% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 7.82%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 11.1%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 49.4% ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ 36.7 ఉంటే స్టాక్ పిఈ 20.4 ఉంది. సో పిఈ రేషియో వైజ్ క్యాప్సెట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 291 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పిఏ లో 37% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ స్కిప్పర్ అండి. 1981 లో ఎస్టాబ్లిష్ అయిన స్కిప్పర్ పవర్ ట్రాన్స్మిషన్ అలాగే డిస్ట్రిబ్యూషన్ ఎక్విప్మెంట్, పాలిమర్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ లో స్పెషలైజేషన్ ఉన్న లీడింగ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ అన్నమాట. ఇది ట్రాన్స్మిషన్ టవర్స్, పోల్స్, పైప్స్ అండ్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ స్ట్రక్చర్ ని ప్రొడ్యూస్ చేస్తుందండి. కంపెనీ బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కి సర్వీస్ ఇస్తుంది అనమాట. కంపెనీ ఆర్డర్ బుక్ అనేది అప్రాక్సిమేట్లీ 6,215 crores ఉందండి. అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ అనేది 4,001 crores మాత్రమే ఉందన్నమాట. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి ట్రాన్స్మిషన్ టవర్స్ కోసం 737 crores ఆర్డర్, ఈస్టర్న్ ఇండియాలో 200 crores రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్ అండ్ సౌత్ అమెరికన్ యుటిలిటీ నుండి టవర్స్ కోసం 150 crores ఎక్స్పోర్ట్ ఆర్డర్ రీసెంట్ గా కంపెనీ అయితే గెలుచుకుందండి. అండ్ సెంట్రల్ ఇండియాలో ఒక మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం 300 crores పాలిమర్ పైప్ కాంట్రాక్ట్ కూడా రిసీవ్ చేసుకుందండి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,001 crores ఉంది. ROCE 20.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9% అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 66.5% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 28.7%, డిఐ షేర్ హోల్డింగ్ 0.20%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.60% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 369 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 42% అండ్ 1 year పిఏ లో 135% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ వీడియోలో నేను చెప్పిన అన్ని కంపెనీస్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఇంజనీరింగ్ సెక్టర్ లో ఉన్నాయండి. అండ్ నేను బిల్డ్ చేసిన జీకే వైల్డ్ క్యాప్ లో 3 స్టాక్స్ అయితే ఉన్నాయండి. ఒకటి ఎన్సీసీ, 2 పటేల్ ఇంజనీరింగ్, 3 క్యాప్సైట్ ఇన్ఫ్రా అన్నమాట. ఈ కంపెనీస్ ఆర్డర్ బుక్స్ అనేది హెవీగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఎక్స్పాండ్ చేస్తుండడం. సో ఇవంటి మార్కెట్ క్యాప్ కంటే కూడా ఆర్డర్ బుక్ వాల్యూ ఎక్కువగా ఉన్న కంపెనీస్ అన్నమాట. ఈ రోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈ రోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియో అనేది జస్ట్ 0.37% పెరగడం జరిగిందండి. డే గైన్ వచ్చేసరికి 917 రూపీస్ అనమాట. టోటల్ గైన్ 2,630 రూపీస్ ఉంది. అండ్ జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియోలో టాప్ లూజర్స్ ఈ రోజు మోర్పెన్ ల్యాబొరేటరీస్ ఉంది 2.61%, బీఎస్సీ 1.95% అండ్ జిఎండిసి 1.62% అండ్ బీడీఎల్ 1.12% అనమాట. అండ్ టాప్ గెయినర్స్ లో వచ్చేసరికి పటేల్ ఇంజనీరింగ్ 2.58% పెరగడం జరిగింది. అండ్ ఐఏఎఫ్ఎల్ సెక్యూరిటీస్ 2.28%, ఎస్జేవిఎన్ 1.87%, హిందుస్థాన్ కాపర్ 1.61% పెరిగింది. అండ్ జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియోకి సంబంధించి రియల్ టైమ్ అప్డేట్స్ కనుక చూస్తే ఈ రోజు ఐఏఎఫ్ఎల్ సెక్యూరిటీస్ అనేది బై చేయడం జరిగిందండి. అరౌండ్ 126 క్వాంటిటీ 198 రూపీస్ లో బై చేశాను అనమాట. అండ్ హింద్ కాపర్ అనేది 358 లో సెల్ చేయాలనుకున్నాను. బట్ ఏంటంటే నా టార్గెట్ అయితే రాలేదు, అందుకని ఈ రోజు హింద్ కాపర్ సెల్లింగ్ అనేది ఆపేశాను అనమాట. సో ఇది జీకే వైల్డ్ క్యాప్ లో జరిగిన రియల్ టైమ్ అప్డేట్స్ అండి. అండ్ దీనికి సంబంధించిన రియల్ టైమ్ అప్డేట్స్ సంబంధించి మీకు జీకే టెలిగ్రామ్ ఛానల్లో అన్ని ఉంటాయండి. కావాలనుకుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.